నీ జీవితంలో అద్భుతం చేయడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, అవమానంలో నిన్ను ఘనతలోకి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమైన అద్భుతం పొందుకోవడానికి. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినాలా. విశ్వాసులైన వారు వినాలి. మరి ముఖ్యంగా కాదు కానీ మరి విశేషముగా మినిస్ట్రీ టీమ్స్లో పరిచర్యలో ఉంటున్న వారు మరి జాగ్రత్తగా వినాలి. ఈ రోజున వర్తమానం అఫ్కోర్స్ మీరు అందరు వింటారు, బట్ ఇంకా జాగ్రత్తగా వినాలా. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 18వ వచన భాగం నుంచి 37వ వచన భాగం వరకు ఒకరి తర్వాత ఒకరు, ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకుందాం. అట్లా రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 18వ వచన భాగం నుంచి 37వ వచన భాగము. మొదట ఎవరు ఆరంభిద్దాము? నేను ఆరంభించిన? రైట్, ఓకే. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోతు కోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా, వాడు నా తలపోయేనే అని తన తండ్రితో చెప్పెను. అతడు వానిని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకొని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా, వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పనిమిటితో ఆమె అనగా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదువని అడుగగా, ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో, శీఘ్రముగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మళముగా తోలవద్దనెను. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఆ షూనేమీయురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మెట ఆమె కొండ మీదనున్న దైవజను వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేయటకు దగ్గరకు రాగా, దైవజనుడు, ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలనని నేను నా ఏలినవాడనైనా నిన్ను అడిగితినా? నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము, ఎవరైనను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా, అతడు లేచి ఆమెతో కూడా పోయెను. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను, కానీ ఏ శబ్దమును రాకపోయెను, ఏమీయూ వినవచ్చినట్టు కనబడలేదు. కనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపులు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తాను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పడుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను.
తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒక్కసారి తిరిగి నడిచి మరలా మంచము మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కళ్ళు తెరిచెను. అప్పుడు అతడు గెహజీకి పిలిచి ఆ షునేమీరాలను పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాక్యంలో మనం జాగ్రత్తగా ఇప్పుడు చదివిన వచనాలు మీరందరూ గతంలో పలు పర్యాయములు చదువుంటారు. పలు పర్యాయములు పలుమంది దైవ సేవకుల ద్వారా పలు రకాల ప్రత్యక్షతలు వినుంటారు. వాటన్నిటిని బట్టి నీ ప్రభుకి వందనాలు. కానీ ఈ దినమున నూతనముగా మరలా అదే కథలో నుంచి మరలా దేవుడు నీతో ఏమి మాట్లాడనై ఉన్నాడో జాగ్రత్తగా వినాల్సిందిగా మనము చేస్తున్నాను. ఇక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ పేరు తెలియదు, కానీ ఆ స్త్రీ ఉన్న పట్టణము పేరు ఏంటంటే షునేమి. అందుకే ఆమెకి షునేమీరాలు అన్న పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ షునేమీరాలికి ఒక వృద్ధుడైన భర్త ఉన్నాడు. అయితే ఈ షునేమీరాలు చక్కని దైవభక్తి కలిగిన స్త్రీ. ఎంత దైవభక్తి కలిగిన స్త్రీ అంటే ఎలీషా అనే ప్రవక్తకి తన ఇంట్లో ఒక గదిని కట్టించి ఆ గదిలో మంచము, బల్ల, దీపస్తంభము, దివిటి ఇవన్నీ ఏర్పాటు చేసింది. ఆ దైవజనుడైన ఎలీషా అటువైపు వస్తున్న ప్రతిసారి ఆ గదిలో నివసించడానికి ఆమె ఒక ఏర్పాటు చేసింది. అయితే ఒకానొక దినమున ఆమె కనపరుచిన ఆ యొక్క శ్రద్ధాభక్తిని చూచి దైవజనుడే ఆమెను అడిగాడు, నీకేమి కావాలి అంటే ఆమె ఏమీ చెప్పలేదు. కానీ ఆమె ఇంట ఉన్న కొరతను గెహజీ గుర్తెరిగి ఆమెకు పిల్లలు లేరు, ఆమె భర్త వృద్ధుడు కాబట్టి పిల్లలు లేరు అన్న విషయము ఎప్పుడైతే ఎలీషా యొక్క చెవిన పడిందో ఎలీషా ఆమెను ఆశీర్వదించాడు. వచ్చే సంవత్సరం ఈ సమయముకల్లా నీ చేతిలో బిడ్డ ఉంటాడు అని చెప్పి ఆశీర్వదించాడు. అలాగే మరుసటి సంవత్సరము ఆ టైంకల్లా ఆమె చేతిలో బిడ్డ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆ బిడ్డ ఎదిగి కొంచెం పెద్దవాడయ్యాడు. అయితే ఒక దినమున ఆ బిడ్డ ఏమి చేశాడంటే వాళ్ళ నాన్నగారికి ఉన్న పొలము కోత కోసే సమయంలో ఆ కోత కాలమందు వాళ్ళ నాన్నగారితో పాటు పొలము దగ్గరికి వెళ్ళాడు. మరి ఎండ దెబ్బ తగిలిందో మరి ఏమి జరిగిందో తెలియదు, కానీ కొంచెం సేపటికి ఆ బిడ్డ తండ్రితో చెప్పిన మాట ఏంటంటే నా తల పోయింది అని చెప్పి అంటున్నాడు. అనగానే ఆ తండ్రి ఒక పనివాడిని పిలిచి వెళ్ళి వాళ్ళ అమ్మగారి దగ్గర తీసుకుని వెళ్ళండి అని చెప్పి అనగానే ఆ తల్లి ఆ బిడ్డని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. అంతా సవ్యంగానే జరిగిపోతుంది. కాసేపటికి నెమ్మదిస్తాడు, కాసేపటికి ఆ యొక్క బలహీనత నుంచి విడుదల పొందుకుంటాడని చెప్పేసి అనుకుంది కాబోలా తల్లి. చక్కగా ఒళ్ళో పడుకోబెట్టుకుంది. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి సడన్గా ఆ బిడ్డ ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. తడివి చూస్తే ఆ బిడ్డ చనిపోయాడు. అర్థమవుతుందా మీకు ఆ మాట? తల్లి ఏమనుకుందంటే మధ్యాహ్నం కల్లా సర్దుబాటు అయిపోతుంది అని చెప్పేసి ఒళ్ళో పెట్టుకొని నిద్రపుచ్చుతుంది. కానీ మరి ఎండ దెబ్బ బలముగా తగిలిందో మరేమిటో తెలియదు, కానీ ఆ బిడ్డ మధ్యాహ్నానికి చనిపోయాడు. తల్లి ఒళ్ళోనే చనిపోయాడు. ఎందుకు ఇతరుల జీవితాల్లో జరిగిన విషయాల్ని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఎందుకు అవి మనం తెలుసుకునేటట్టుగా దేవుడు రాయించాడు. మరి ప్రత్యేకముగా ఈ దినము ఒక కుటుంబంలో జరిగిన ఒక విషయము గురించి మనము చర్చించుకోవాలని ఎందుకు దేవుడు ఉద్దేశిస్తున్నాడు అంటే, ఇదిగో బైబిల్ గ్రంథంలో ప్రతి అధ్యాయంలోంచి మనము నేర్చుకోవాల్సింది, మనము పాటించాల్సింది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. ఇదిగో ఈ సందర్భంలో నుంచి కూడా ఈ ఉదయకాల సమయంలో ఇక్కడున్న సంఘము నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. ఆ బిడ్డ చనిపోయాడు అన్న విషయము ఆ తల్లికి తెలిసింది. సాధారణముగా ఒక కుటుంబంలో ఒక మరణము సంభవిస్తే ఏమి చేస్తాము? తర్వాత మనము భూస్థాపన కార్యక్రమానికి ఏర్పాటు చేస్తాము.
కానీ ఆమె ఏమి చేసింది చదువుతారా? 20వ వచనం 21వ వచనము. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచము మీద పెట్టి, పిల్లవాడిని ఎక్కడ పెట్టింది? దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి, ఒక పనివానిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా. చూసారా, కుమారుడు చనిపోయిన విషయము ఆమెకు తెలిసింది. కానీ వెంటనే బంధువులకి, తన భర్తకి, వీళ్ళందరికీ పిలుపు కబురు పంపించి భూస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయలేదు, కానీ పునరుద్ధాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. మరణకరమైన పరిస్థితుల్లో కూడా, కోల్పోయిన పరిస్థితుల్లో కూడా, విషాదము లాంటి పరిస్థితి. ఎందుకంటే లేక పుట్టాడు మా బిడ్డ. పిల్లలు ఉన్న వారందరూ చాలా జాగ్రత్తగా తెలుసుకుంటారు ఈ యొక్క విషయము. మనము బిడ్డల కోసం ఎదురు చూసి ఉంటే ఆ బిడ్డ సడన్గా కొంచెము అనారోగ్యం ఉంటేనే తల్లిదండ్రులముగా మనం ఏం చేస్తాము? తల్లడిల్లిపోతూ ఉంటాము, హాస్పిటల్స్ తిరుగుతూ ఉంటాం. మనం ఆ పిల్లవాడికి నయమయ్యేంత వరకు మనం నిద్రపోతామా? నిద్రపోలేము కూడా. కానీ ఇక్కడ తల్లి ఒడిలోనే పిల్లవాడు చనిపోయాడు అంటే ఇమాజిన్ ఆ తల్లి యొక్క పరిస్థితి ఎటువంటిదో. అటువంటి టైంలో కూడా ఆమె భూస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయలేదు. ఆ పిల్లవాడి యొక్క పునరుద్ధానమునకు ఏర్పాటు చేస్తుంది. ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయి ఫ్రీజర్ బాక్స్లో పెట్టలేదు, కోల్డ్ బాక్స్లో పెట్టలేదు, పాడ మీద పెట్టలేదు. ఎక్కడ పెట్టింది? దైవజనుడు పండుకునే మంచం మీద పడుకోబెట్టింది. ఆ గదికి తాళం వేసేసింది. సంగమ, ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా, నీ జీవితంలో, నా జీవితంలో, అలాగే ఆ షునేమిరాలు ఆమె జీవితాల్లో జరుగుతున్న ప్రతి పరిస్థితుల నుంచి దేవుడు మన నుంచి ఆశించేది ఏంటో తెలుసా? ప్రతి పరిస్థితిలో మనము మన విశ్వాసాన్ని వెల్లడిపరిచే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా మీకు? ఆ షునేమీరాలు అటువంటి స్థితిలో కూడా దైవజనుడి మీద తనకున్న నమ్మకాన్ని వెల్లడిపరుస్తుంది. చూడండి, భర్తకు చెప్పలా, బంధువులకి చెప్పలా, ఇరుగు పొరుగు వారికి చెప్పలా, ఇంట్లో పని చేస్తున్న వారికి చెప్పలా, ఎవరికి ఏమి చెప్పకుండా సీదా దైవజనుడు గదిలోకి వెళ్ళిపోయింది. ఆ గదిలో ఆ దైవజనుడు పడుకునే మంచం మీద పడుకోబెట్టేసేసింది, తలుపు వేసేసింది. దైవజనుడి మీద ఉన్న అతనికి, దైవజనుడి మీద ఉన్న నమ్మకము, దైవజనుడి మీద ఉన్న విశ్వాసమును ఎలా వెల్లడిపరుస్తుందో చూడండి అమ్మా. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నామా, ఇటువంటి ఒక కోల్పోయిన పరిస్థితులు, ఇబ్బంది పరిస్థితులు, హృదయమును గాయము చేసే పరిస్థితుల్లో నీవు ఏమి వెల్లడిపరుస్తున్నావు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా, గాడ్ వాంట్స్ యువర్ ఫెయిత్ టు బి రివీల్డ్ ఇన్ ద హార్డ్ సిచ్యువేషన్స్. క్లిష్టమైన పరిస్థితుల్లో, కష్టమైన స్థితుల్లో కూడా నీ విశ్వాసాన్ని ఆయన చూడాలని ఆశపడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. అర్థమవుతుందా మీకు నా మాట? ఈ యొక్క సందర్భంలో ఇద్దరు వ్యక్తుల నుంచి మనం రెండు విషయాలు నేర్చుకోవచ్చమ్మా. ఒకటి ఈ షునేమీరాలు. ఈ షునేమీరాలు తన ప్రవక్త, తన దైవజనుడి మీద ఆమెకున్న విశ్వాసమును ఏ విధంగా బయలుపరిచిందో మనం తెలుసుకోవచ్చు. అయితే ఇదే సందర్భంలో మరొక విషయాన్ని మనం తెలుసుకుంటాం. అదేమిటంటే ఆ యొక్క ఎలీషా యొక్క శిష్యుడు గెహజీ గురించి తెలుసుకుంటాము. చదువుదామమ్మా. తర్వాత ఆమె గంత కట్టుకుని వెళ్ళిపోయింది. ఆ దైవజనుడు దూరంలో చూసాడు, అక్కడి నుంచి చదవండమ్మా. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. ఎన్నో వచనమయ్యా? 25వ వచనము. 27వ వచనం చదవమ్మా. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గెహజీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగానున్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు ఆమె, కుమారుడు కావాలని నేను నా ఏలినవాడనైన నిన్ను అడిగితినా? నన్ను భ్రమపట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకుని పొమ్ము. జాగ్రత్తగా చదవండి ఇక్కడ నుంచి.
అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము. ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు. ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపానమ్మా. తర్వాత మరలా చదువుతాం, చూడండి 29 వచ్చిన మరలా చదవండమ్మా. దైవజనుడు అటువంటి పరిస్థితుల్లో తాను వెళ్ళటం లేదు. ఎవరిని పంపిస్తున్నారు? తన పరివారమును పంపిస్తున్నాడు. తన యొద్ద శిష్యుడిగా ఉంటున్న వ్యక్తిని పంపిస్తున్నానమ్మా. మినిస్ట్రీ టీంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, యు ఆర్ ఎ గెహజీ. నీవు నాకు ఒక గెహజీ లాంటి వాడవన్న విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఏ కుటుంబాన్ని దర్శిస్తున్నా లేదా ఏ పరిచర్య ఇక్కడ చేస్తున్నా కూడా గుర్తుపెట్టుకో, నా మీద ఉన్న అభిషేకము నీకు ఒక దండములాగా అనుగ్రహించబడుతుంది ఆత్మలో ఒక పరిధిలో. మీకు అర్థమవుతుంది ఆ మాట? యు ఆర్ నాట్ గోయింగ్ అలోన్. నీవు నీ అభిషేకాన్ని తీసుకుని వెళ్తున్నావనో, లేదంటే నీ పిలుపు దేవుడు హెచ్చించాడనో, లేదంటే ఇంకోటి అనుకోమాక. చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, నీవు ఒక కుటుంబాన్ని దర్శిస్తున్నా, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా, సంఘములో ఒక పరిచర్య చేస్తున్నా, గుర్తుపెట్టుకో, ద స్పిరిట్ దట్ ఈస్ అపాన్ మీ ఈజ్ అపాన్ యూ. నా మీద ఉన్న ఆత్మ నీకు అనుగ్రహించబడుతుంది ఆ పర్టికులర్ టైంలో. అర్థమవుతుందా మీకు ఆ మాట? అందుకే ఆ రోజున ఒక సైన్యాధిపతి ఎలీషా యొద్దకు వచ్చినప్పుడు ఎలీషాకి అతడు ఒక బ్రహ్మాండమైన ఆఫరింగ్ ఇస్తున్నప్పుడు అతడు దాన్ని రిజెక్ట్ చేస్తే ఈ గెహజీ అనే వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆఫరింగ్ని కలెక్ట్ చేసుకుంటే గెహజీ తోటి ఎలీషా అన్న మాట ఏంటో తెలుసా? నీవు ఆ రథము వెనక వెళుతున్నప్పుడు నా ఆత్మ నీ దగ్గరికి రాలేదా? నా ఆత్మ నీతో పాటు లేదా అంటాడు. సంగమ, నేను చాలా చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, ఇదిగో నీవు కూడా నాకు ప్రతినిధిగా వెళ్తున్నావు కొన్ని కుటుంబాల దగ్గరికి. నీవు కూడా నాకు ప్రతినిధిగా అషరింగ్ టీంలో అక్కడ నిలబడుతున్నావు. నీవు కూడా నాకు ప్రతినిధిగా ఇక్కడ వర్షిప్ టీంలో నిలబడుతున్నావు. నీవు కూడా నాకు ప్రతినిధిగా ప్రేయర్ టీంలో నువ్వు నిలబడుతున్నావు. అవన్నీ నేను చేయవలసిన పనులు. నాకు ప్రతినిధిగా నిన్ను ఏర్పాటు చేశాను. జాగ్రత్త, యు ఆర్ క్యారీయింగ్ మై అనాయింటింగ్. నీవు నా అభిషేకమును తీసుకుని వెళ్తున్నావు, మరి జాగ్రత్తగా వెళ్ళాలా. బికాస్ యు ఆర్ నాట్ క్యారింగ్ యువర్ అనాయింటింగ్. నీవు నీ అభిషేకమును తీసుకుని వెళ్ళటం లేదు. గెహజీ ఎట్లా వెళ్ళాడు? మరలా చదవండి మా మాట. అతడు, అందరం చదువుదామా, నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని. ఎవరిదంట? నా దండము చేత పట్టుకొని పొమ్ము. దైవజనుడు తనకు ఒక పని అప్పచెప్పాడు. ఆ పని అప్పచెప్తూ చేసిన పని ఏంటంటే నా దండము చేత పట్టుకొని పో. సో గెహజీ తన దైవజనుడు, తన ఆత్మీయ తండ్రి యొక్క అభిషేకమును, ఆ యొక్క కృపను పొందుకొని ఇదిగో ఆ షునేమీరాల యొక్క ఇంటికి వెళ్ళాడు. చదవనమ్మా. ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కారం. 31 వచ్చిన చెప్పమ్మా. గెహజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను, కానీ ఏ శబ్దమును రాకపోయెను, ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు. కనుక వాడు ఎలీషాను ఎదుర్కొన వచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పాను. చాలండి. విశ్వాసురాలైన షునేమీరాలేమో మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, కుమారుణ్ణి కోల్పోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా, తన తండ్రి, తన యొక్క యాజకుడు, తన యొక్క దైవజనుడి మీద ఉన్న విశ్వాసాన్ని వెల్లడిపరిచింది. ఆ పరిస్థితుల్లో కూడా ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి శిష్యుడిగా ఉంటున్నాడు. ఎలీషా తర్వాత అతడే ఇజ్రాయెల్ దేశానికి ప్రవక్త. అయితే ఈ వ్యక్తి కూడా చూడండి విధేయత కనపరిచాడు. దైవజనుడు ఏం చెప్పాడు 29వ వచనంలో? నా దండము చేత పట్టుకుని పో. ఎవరైనా నీకు నమస్కారం చేస్తా నమస్కారం చేయమాక, ఎవరైనా నీకు ఎదురు పడితే వాళ్ళకి ప్రతి మర్యాద చేయమాక. నువ్వేం చేయాలి? నేరుగా ఆ ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ పిల్లవాడి ముఖం మీద నా దండము పెట్టు. చదువు మా మాట, మరలా చదువు మాట. అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము. ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరించవద్దు. ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను. 31 వచ్చిన చదువుమా. గెహజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను, కానీ ఏ శబ్దము రాకపోయేను.
ఇక్కడ నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. విధేయత కనపరిచాడు, విశ్వాసము కనపరచలేదు. అక్కడ నా మాట అర్థమవుతుందా? అమ్మ నేను చెప్తున్నానమ్మా, నన్ను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానమ్మా, సంఘం అంతటికి చెప్తున్నానమ్మా, నీవు నా పట్ల కనపరచాల్సింది విధేయత మాత్రమేనా అంటే కాదు. నీవు నీ విశ్వాసాన్ని కూడా కనపరచాలా. షునేమీరాలు చూడండి, దైవజనుడు ఆమె దగ్గర లేదు, అయినప్పటికీ దైవజనుడి మీద ఉన్న విశ్వాసాన్ని ఎట్లా కనపరిచిందంటే ఆ దైవజనుడు పడుకునే మంచము మీద ఆమె కుమారుని విడిచిపెట్టేసింది. అక్కడితో ఆగల. దైవజనుడు గెహజీని పంపిస్తే 30వ వచనం చదవమ్మా. తల్లి ఆ మాట విని, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా, చూసారా, నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. గెహజీని పంపిస్తే అంటుంది, గెహజీ కాదయ్యా, నువ్వు వస్తేనే కార్యము జరుగుతుంది. ఇక్కడ మరలా రెండవసారి దైవజనుడి మీద ఉన్న తనకున్న విశ్వాసమును వెల్లడిపరుస్తుంది. మొదటిగా ఎవరు లేని టైంలో ఆ పిల్లవాడిని మంచం మీద పడుకోబెట్టి దేవుని ఎదుట తన విశ్వాసాన్ని కనపరిచింది. రెండవ సందర్భంలో దైవజనుడి ఎదుటనే ఆమె విశ్వాసాన్ని వెల్లడిపరిచింది. ఒక విశ్వాసురాలు తన కాపరి, తన ఆత్మీయ తండ్రి, తన దైవజనుడి పట్ల కలిగిన విశ్వాసమును చూడండి. భూస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసి పాస్టర్ గారు కబురు పెట్టాల్సిన ఆమె ఆయన మంచం మీద పడుకోబెట్టి వెళ్ళిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ఇంటి యజమాని అన్నాడు, అమావాస్య కాదు కదా, ఇంకోటి ఏంటి విశ్రాంతి దినం కాదు కదా అంటే ఆ ఇంటి యజమానుడికి తెలుసు, ప్రతిరోజు ప్రతి ఆదివారము ఆ కుటుంబం అంతా ఎక్కడికి వెళ్తుంది? దైవజనుడి దగ్గరికి వెళ్తుంది. అందుకే విశ్రాంతి దినం కాదే ఇది. కొంతమంది ఉంటాం, విశ్రాంతి దినాలు కూడా ఎగ్గొట్టేస్తాం మనం. ఎగ్గొట్టే వాళ్ళు ఆమె చెప్తారా? నేను చెప్పించమంటారా? పేర్లు చెప్పి ఆమెను ఎవరెవరు చెప్పాలో వద్దులేండి. ఈ గెహజీకి విధేయత ఉంది. చెప్పిన పని చెప్పినట్టు చేశాడమ్మా. నడుము బిగించుకున్నాడు, దండము చేత పట్టుకున్నాడు, ఎవరిని దారిలో కదిలించలేదు, ఎవడెదురు పడిని మర్యాద చేయలేదు. నేరుగా ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళిపోయాడు. 31వ వచనంలో వెళ్ళి వారి ఆ దండమును ఏం చేశారంట? బాలుని ముఖం మీద పెట్టాను కానీ ఏ శబ్దము రాకపోయేను, ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు. కనుక వాడు ఎలీషాని ఎదుర్కొని వచ్చి బాలుడు మేరుకోలేదు. ఒకసారి ఇట్లా వచ్చి పిల్లోడు అనుకుందాము, ఇలా పెట్టాడు తన మీద పెట్టి, ఉలుకు లేదు పలుకు లేదు, అద్భుతం జరగలేదని వెనక్కొచ్చేస్తాడు. ఎందుకు విశ్వాసం లేదంటున్నానంటే, అరే దైవజనుడు చెప్పాడు కదా, దైవజనుడు అభిషేకం పెడితే ఖచ్చితంగా అద్భుతం జరిగేది కదా. సరే ఒకసారి జరగలేదు, రెండోసారి పెడితే ఏమైంది? మీకు అర్థమవుతుందా? రెండోసారి జరగలేదు, మూడోసారి పెడితే ఏమైంది? ఏలియా కర్మేలు పర్వతం మీద 7 సార్లు వెళ్ళి చూసిరాపో అన్నాడు. అన్నాడా లేదా? బట్ ఈ వ్యక్తి విధేయతను కనపరచాడు కానీ విశ్వాసమును కనపరచలేకపోయాడు. అర్థమవుతుందా మాట? ఏ డిసైపుల్ హూ ఈజ్ ఒబీడియంట్ బట్ డజంట్ హ్యావ్ ఫెయిత్ టువర్డ్స్ మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడి పట్ల విధేయతను కనపరచాడు కానీ విశ్వాసమును కనపరచలేకపోయాడు. కానీ ఒక విశ్వాసురాలు, ఒక సామాన్యులు వారి దైవజనుల పట్ల ఎటువంటి విశ్వాసమును కనపరిచారో జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు అదే మాట్లాడుతున్నాడమ్మా. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ ప్రాఫిట్. నీ ప్రవక్త మీద విశ్వాసమును పెట్టుకో అంటున్నాడు. ఆమేన్. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం చదవండమ్మా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు.
ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను ఏం చేయాలంట? నమ్ముకొనుడి. ఆయన ప్రవక్తలు ఏం చేయాలంట? నమ్ముకొనుడి. ఆయన ప్రవక్తలు ఏం చేయాలంట? నమ్ముకొనుడి. అందరు చెప్పండి ఆ మాట. నమ్ముకొనుడి. ఎవరిని నమ్మాలి? ఆయన ప్రవక్తలు. అమ్మ అదేంటి పాస్టర్ గారు, దేవుణ్ణిగా పాస్టర్ గారు నమ్మాల్సింది. మరి ఏమో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దట్ ఈస్ ద రీజన్. అందుకే ప్రతి వ్యక్తికి ఒక ఆత్మీయ తండ్రి ఖచ్చితంగా ఉండాలి. ప్రతి సంఘానికి కాపరి అనేవాడు కాపరిగా ఉండకూడదు, తండ్రి వలె ఉండాలి, ప్రవక్త వలె ఉండాలి. దేవునిపై నీకున్న విశ్వాసమును ఏ విధముగా కనపరచగలవంటే నీ దైవజనుడి మీద నువ్వు కలిగి ఉండే విశ్వాసమే. దేవా నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకుంటే దేవుడు ఎట్లా పైనుంచి కిందకు వచ్చి నిన్ను వాడాడు? తన ప్రవక్త ద్వారా, మనుషుల ద్వారా నిన్ను వాడుకుంటాడు. దేవుణ్ణి గణపరచంటే ఎట్లా గణపరుస్తావు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తుంటే అది దేవుడికి ఘనతగా దేవుడు తీసుకుంటాడు. నీ దైవజనుడిని సన్మానిస్తున్నప్పుడు అది దేవునికి ఘనతగా తీసుకుంటాడు. నీ దైవజనుడి మీద నువ్వు విశ్వాసమును కనపరుస్తున్నప్పుడు అది దేవునికి విశ్వాసమును కనపరుస్తున్నగా ఆయన తీసుకుంటాడు. మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు ఏమవుతారు? స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుతారు. ఇదిగో ఇక్కడ ఆ యొక్క మాటను తూచా తప్పకుండా, పరిస్థితి ఎంత క్షీణించిపోయినా, పరిస్థితి ఎంత దిగజారిపోయినా కూడా ఆ సమయంలో కూడా దైవజనుడి మీద విశ్వాసాన్ని కనపరిచింది షునేమీరాలు. కానీ ఇక్కడ ఆ దైవజనుడిని వెంబడిస్తున్న ఒక పరిచారకుడు ఉన్నాడు, గెహజీ. విధేయత కలిగిన వాడే, కానీ విశ్వాసము లేదు. విధేయత ఉన్నది కానీ విశ్వాసము లేదు. పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానమ్మా, నీ విధేయత మాత్రమే సరిపోదు, నీ విశ్వాసము, నీ నమ్మకము కూడా తోడవాలి నీ పరిచర్యకు. ఆమేన్. అర్థమవుతుందన్నమాట. మళ్ళా చదవమ్మా 31వ వచనము. గెహజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖము మీద పెట్టెను కానీ ఏ శబ్దమును రాకపోయెను. ఏ శబ్దం అంటే నేను అనుకుంటాను ఆ దండం భయంగా లోపలికి పోయాడు బ్రదరు. చచ్చిపోయిన లేపమంటాడు, గబక్కను లెగుస్తాడేమో, ఎందుకురా బాబు అని చెప్పి కళ్ళు మూసుకొని పెట్టినట్టున్నాడు. అందుకే ఏ శబ్దం రాలేదంట. చిన్నగా అప్పుడు తెరిచాడు కళ్ళు. చచ్చిపోయినట్టే ఉన్నాడు. వెంటనే ఆ గదిలోంచి బయటకు వచ్చేసేసి, ఇదిగో పిల్లవాడు లేవలేదు. విధేయత కనపరిచాడు, విశ్వాసమును కనపరచలేదు. ఫలితం ఏమైందో తెలుసా? గెహజీ తన పరిచర్య నుంచి తొలగించబడ్డాడు. మీకు అర్థమవుతుందన్న మాట? సంగమా, పరిచర్యలో ఉన్న లోతైన కోణాల్లో ఇది ఒక కోణము. ఎందుకు పరిచర్యలోంచి దేవుడు కొంతమందిని రిమూవ్ చేస్తాడు అంటే, దే డజంట్ హ్యావ్ ఫెయిత్ బట్ దే హ్యావ్ ఒబీడియన్స్. విధేయతను కనపరుస్తారు కానీ విశ్వాసమును కనపరచరు. మరొక ఉదాహరణ చూపిస్తాను చూడండి. మొదటి రాజుల గ్రంథము కలిపండమ్మా 18వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము. మా ఆరాధన సమయమును ఉదయం 10 గంటలకు